హై మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఉన్నతాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ప్రణామాలు మాస్టర్స్. అలానే ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని మనందరికీ కూడా సుపరిచితం చేసిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాం. ఓ రోజుకి ఒక్కొక్క సరికొత్త టాపిక్. ఆ చక్కటి ప్రతిరోజు కూడా ఆ జ్ఞానోపదేశం తీసుకుంటూ చక్కగా ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలో భాగంగా ఈ రోజు మనతో పుష్పలత మేడం గారు చిత్తూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మేడం తీసుకున్న ఒక టాపిక్ 7 ప్రపంచాలు, 7 శరీరాలు, 7 స్వరాలు. ఇది పత్రిజీ గారి ప్రబోధాలు అనే బుక్ లో మొదటి భాగంలో ఇది ఒక టాపిక్ గా ఉంది మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, టీం మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ జూమ్ సెషన్ చూస్తున్నటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పుష్పలత, మాది చిత్తూరు. మన అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ మనకు ఎంతో జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఆచరించడానికి సహజమైన సాధారణమైన శైలిలో అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు ఒక్కొక్క హెడ్డింగ్ రూపంలో అందించినారు. ఈరోజు మనము 7 లోకాలు, 7 శరీరాలు, 7 స్వరాలు అనే జ్ఞానాన్ని మనము తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అంటే ఆత్మజ్ఞానం పొందాలి అనేది ప్రతి ఒక్కరి తపన అన్నమాట. దానికోసమే మనము ఎన్నో సజ్జన సాంగత్యాలు చేస్తూ అందులో తెలుసుకున్న విషయాలను ఎంతవరకు ఆచరిస్తున్నాము, మనం ఎక్కడ ఉన్నాము, ఇంకా ఎన్ని ఆచరించాలి, ఎందుకు ఆచరించలేకపోతున్నాం అనే విషయాలను మనం మననం చేసుకుంటూ ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామన్నమాట. పత్రి సార్ అంటారు, ఆత్మజ్ఞానం సంపూర్ణం అయ్యేంత వరకు తిరిగి తిరిగి మనము జన్మలు తీసుకుంటూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము. ఎంతవరకు పుడుతూ ఉంటాము అంటే, చస్తూ ఉంటాము అంటే, ఎప్పుడైతే ఈ పుట్టుక చావు రెండు సమానమైపోయేంత వరకు, పుట్టుక చావు సమానమైపోవాలంట. అంటే ఎట్లా అంటే, మనము పుట్టినప్పుడు సంతోషంగా, పుట్టినరోజు వచ్చినప్పుడు చాక్లెట్లు పంచుకుంటాం, బిడ్డ పుట్టినప్పుడు సంతోషపడతాం, ఆనందపడతాం. అదే విధంగా చనిపోయినప్పుడు కూడా మనము చాక్లెట్లు పంచుకోవాలి. అది పుట్టుకకు ఎంత ఆనందిస్తామో, చాక్లెట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటామో, చనిపోయినప్పుడు కూడా అంతే సంబరాలు చేసుకోవాలి, చాక్లెట్లు పంచుకోవాలి సంతోషంగా. అంతవరకు మనము జన్మ తీసుకుంటూనే ఉంటాము. ఎప్పుడైతే మనము చావును కూడా ఒక సెలబ్రేషన్ గా తీసుకుంటామో, అప్పటికి మనకు సంపూర్ణ ఆత్మజ్ఞానం కలిగినట్టు. అంతవరకు మనకు జన్మలు వస్తూనే ఉంటాయి అని తెలియజేస్తారన్నమాట. దాంట్లో ఒక ఉదాహరణగా సారు చెప్తారు. ఏమని, ఒకసారి మన పిరమిడ్ మాస్టర్ ఎవరో వాళ్ళ పాప పుట్టినరోజుకి పిలిచినారంట సార్ని. పిలిస్తే సారు కొన్ని చాక్లెట్లు తీసుకుపోయినారంట. తీసుకుపోయి పాపకు కొన్ని ఇచ్చినారంట. ఇచ్చి ఇంకొంచెం తన దగ్గరే పెట్టుకున్నాడు. పక్కన ఎవరు అడిగినారంట, ఏం సార్ ఎందుకు కొన్నే ఇచ్చి ఇంకొంచెం దగ్గర అట్లే పెట్టుకున్నారు అని అడిగితే సార్ అన్నారంట, పాప పుట్టినరోజు కాబట్టి ఈరోజు చాక్లెట్లు ఇచ్చినాను,
ఇంకొక 5 నిమిషాల్లో పాప చనిపోతుందేమో, చనిపోయినప్పుడు ఆ సెలబ్రేషన్ కు నేను పెట్టుకున్నాను అన్నాడంట. అప్పుడు ఆ పాప తల్లి వచ్చి, నేనేదో శుభమా అని నా బిడ్డకు పుట్టినరోజు చేసుకుంటుంటే మీరేమండి చావు మాటలన్నీ మాట్లాడతారు అని అని ఏడ్చేసిందంట. ఏమో చనిపోతుందేమో, ఎవరికి తెలుసు. అందుకు అప్పుడు ఇద్దామని నేను పెట్టుకున్నాను అని చెప్పేసి ఆ మాట అన్నా అంట. మనం పుట్టేది నిజము, చనిపోయేది నిజము. మరి దానికి ఎందుకు చావు పేరు ఎత్తితే అంత బాధపడతారు అని ఆయన చెప్పినారనమాట. నువ్వు ఏదో నీ పని చేయడం కోసం ఈ భూమిపైకి వచ్చినావు. ఆ పని పూర్తి అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ నీకు పని లేదు. ఇక్కడ సంగీతం వాయించడం కోసం, సంగీతం నేర్చుకోవడం కోసం, చదువుకోవడం కోసం, ఉద్యోగం చేయడం కోసం, ఒక పాపగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక ఉద్యోగిగా, ఒక పని సామర్థ్యంలో ఉత్తీర్ణత సంపాదించడం అన్నమాట. దాంట్లో నైపుణ్యం సంపాదించడం. అలా ఏదో ఒక దానికోసం నువ్వు ఇక్కడ జన్మ తీసుకున్నావు. ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోక తప్పదు. దాంట్లో నీకు ఇబ్బంది ఏముంది, కష్టమేముంది? కొంతమంది తన జీవితం 100 ఏళ్ళు జీవిస్తే, కొంతమంది ఈ రోజు పుట్టిన వాళ్ళు రేపు చనిపోతారు, ఈ రోజు పుట్టి 5 నిమిషాలకు చనిపోతారు, ఈ రోజు పుట్టి రేపు చనిపోతారు. దాంట్లో ఇది ఏమీ లేదు. అది సహజం. పుట్టడం ఎంత సహజం అనుకుంటామో మరణం కూడా అంత సహజమే. పుట్టుకు ఉన్నప్పుడే చావు ఉంది అని మనకు తెలుసు అన్నమాట. మరి దానికి ఎందుకు చావు పేరు ఎత్తితే అంత ఏడుస్తావు, అంత బాధపడతావు అని సారు చెప్పినారనమాట. మనము ఈ స్టేజ్ మీదకి ఎక్కినాం. ఇక్కడ మన పాత్ర ఏముందో అది మనము నటించేసి మన పాత్ర అయిపోతానే స్టేజ్ దిగి మనము వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు పుట్టినరోజుకి చాక్లెట్లు వచ్చినప్పుడు చనిపోయిన రోజుకి కూడా పంచాలి కదా. అందుకే నేను చాక్లెట్లు చేతిలో పట్టుకున్నాను అని చెప్పినాడు అనమాట. పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో పోయినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే నీకు సంపూర్ణ ఆత్మజ్ఞానం ఉందని అర్థము. కానీ భౌతికంగా సాధారణంగా ఏదన్నా ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ విధంగా జరిగిందంటే మనము ఈ విధంగా తీసుకోమన్నమాట. చాలా బాధపడతాం. అపశకునం మాటలు మాట్లాడుతూ అంటారు, బిడ్డకు పుట్టినరోజు పండగ చేసుకుంటా అంటే అని చాలా నిందిస్తాం అట్లా మాట్లాడిన వాళ్ళని. అది భౌతికంగా మనము తీసుకునే నిర్ణయం, మనం ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుందన్నమాట. భౌతికానికి ఆధ్యాత్మికానికి తేడా అదే. ఆత్మజ్ఞానం సంపూర్ణం అయ్యేంత వరకు తిరిగి తిరిగి అభ్యాసం చేస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాము. ఎంతవరకు పుడుతుంటాము, చస్తుంటాము అంటే ఎప్పటి వరకైతే పుట్టుక చావు సమానం అవుతాయో, పుట్టుకకు చాక్లెట్లు, మరణానికి చాక్లెట్లు ఇవ్వగలిగినంత వరకు మనము పుడుతూనే ఉంటాము. ఎప్పుడైతే మరణానికి కూడా మనం చాక్లెట్లు ఇస్తామో, సంబరం చేసుకుంటామో, అప్పుడు మనకు ఆత్మజ్ఞానం పరిపూర్ణమైనట్టు. అప్పుడు మనకు జన్మలు కూడా పరిసమాప్తము అయిపోతాయి. అంతవరకు కాదు. మీకు ఆత్మజ్ఞానం ఉందా లేదా అని ఎలా పరీక్షించుకుంటాము? ఇప్పుడు పుట్టిన పాప రేపు చనిపోతే అంతే ఆనందంగా ఉంటే మీకు ఆత్మజ్ఞానం ఉందన్నమాట. మీకు ఆత్మజ్ఞానం ఉందా లేదా అని పరీక్షించుకోవాలంటే, ఈరోజు పుట్టిన పాప పుట్టింది, సంబరం చేసుకున్నావు, రేపు చనిపోయింది అనుకో, రేపు కూడా అంతే సంబరంగా నువ్వు ఉండగలిగితే అప్పుడు నీకు పూర్తి ఆత్మజ్ఞానము ఉన్నట్టే అని చెప్తారనమాట. ఒక యోగి ఏం చేస్తాడంటే పుట్టుకను ఎలా తీసుకుంటాడో చావును కూడా అలాగే తీసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనకు ఒక విషయము ఇచ్చినారనమాట. అసోచ్య ధ్యాన
శోచస్యం అసోవ్యాన్ అంటే ఎందుకు ఏడవకూడని దానికోసం ఏడుస్తున్నాం. అలా శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, ఏడవకూడని దానికోసం నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవద్దు. గతాసూన్ అగతాసూనశ్చ నాను శోచంతి పండితాహ. గతించిన వాని కోసము, గతించబోయే వాని కోసము నువ్వు దుఃఖపడద్దు, బాధపడద్దు. అలా బాధపడితే అది పండితుని లక్షణమే కాదు. వాడు చనిపోయినాడు, ఇంక వీడు చనిపోతాడు అని ఎవరి కోసం అయితే మనం బాధపడతామో అలాంటి వాళ్ళు పండితులు కాదు. పండితుడికి ఎలాంటి గుణం ఉండాలంటే, పుట్టుక పుట్టుక కాదు, చావు చావు కాదు అనే తత్వము ఉండాలన్నమాట. అలాంటి తత్వం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే పండితులు అని చెప్తారనమాట. ఇంకా పుట్టుక అంటే వచ్చుట, చావు అంటే పోవుట. పుట్టడము చావడం అంటే రావడము పోవడము అంతే, అంతకు మించి ఏమీ లేదనమాట. ఎట్లా అంటే స్టేజ్ మీదకి వస్తాము, మన పాత్రను మనము పోషిస్తాము, నటిస్తాము, అది అయిన తర్వాత స్టేజ్ దిగి వెళ్ళిపోతాము. మనకు పక్కన పని ఉంటుంది, ఏదో పని ఉంటుంది, కానీ ఆ పనులన్నీ వదులుకొని స్టేజ్ మీదకి వచ్చినామన్నమాట. వచ్చినాము స్టేజ్ పైన మనం ఏమి నటించాలని వచ్చినామో, ఏం చెప్పాలని వచ్చినామో చెప్తాము, ఆ తర్వాత స్టేజ్ దిగి వెళ్ళిపోయి మన పని మనము చూసుకుంటాం అంతే. ఇప్పుడు జూమ్ క్లాస్లో కూడా మనం అందరం వచ్చినాం, మనకు పక్కన ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ వదిలేసుకుని నేను చెప్పడానికని ఇంత సమయం నిర్ణీత సమయం కోసం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చినాను. అలాగే మీరు వినడానికి ఇక్కడికి వచ్చినారనమాట. గంట, అరగంట, 2 గంటల సమయం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఈ స్టేజ్ నుంచి దిగేస్తాం, ఈ క్లాస్ నుంచి బయటకు వెళ్ళి మన పనులు మనము చేసుకుంటాం. అదే మాదిరిగా మనకు వేరే లోకాల్లో కూడా పనులన్నీ ఉన్నాయి, కానీ ఈ లోకానికి పని మీద మనం వచ్చినాం. ఈ రావడాన్నే పుట్టుక అంటా అన్నాం, పోవడాన్నే చావు అని అంటా అన్నాం. రావటము పోవటమే తప్ప చావు పుట్టుక అనేటివి లేవు. ఈ ఆత్మ వస్తుంది, అయితే ఈ లోకంలోకి రావాలా, తన పని చేసుకోవాలంటే ఉపకరణం ఈ శరీరం అన్నమాట. కాబట్టి శరీరాన్ని తీసుకుంటుంది, తను అక్కడ ఏమనుకొని వచ్చిందో ఆ పని అంతా చేసుకుంటుంది, నేర్చుకుంటుంది, ఏం చేయాలో చేస్తుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి ఆత్మ వెళుతుంది వేరే లోకానికి. మనకి ఎన్నో లోకాల్లో పనులు ఉన్నాయి, అదే విధంగా ఈ లోకంలో పని కోసం మనం వచ్చినాం. ఇంకా బాగా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు మనము ఒక తబిల్ల, ఒక బిందెలో కానీ ఒక బాటిల్లో కానీ నీళ్లు ఉన్నాయి అనుకోండి, మనం తాగలంటే ఏం చేస్తాము? గ్లాస్తోనో చెంబుతోనో నీళ్లు ముంచుకొని మనము తాగుతాం. నీళ్లు అక్కడ ఉన్నాయి, దప్పిక మనకి ఇక్కడ ఉంది. కానీ నీళ్లు మనకి ఎలా చేరుతా ఉన్నాయి? ఒక పాత్ర ద్వారా చేరుతా ఉన్నాయి. ఆ పాత్ర మనకు నీళ్లు అందించడానికి ఉపయోగపడతా ఉంది. ఆ పాత్ర లేకుంటే మనము నీళ్లు డైరెక్ట్గా బిందో కడవ ఉంటే దాంతో మనం ఎత్తుకొని తాగలేమన్నమాట. అదే విధంగా మనము, మన ఆత్మ ఈ లోకంలో వచ్చి తను నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకోవడం, ఆచరించడం, జ్ఞానాన్ని తీసుకోవడం, మన పనులు చేసుకోవడం అంటే డైరెక్ట్గా చేయలేదు, దానికి ఒక శరీరాన్ని తీసుకుంటుంది. ఒక గ్లాసు అది పాత్ర మాత్రమే, ఆ నీళ్లను మనకు చేరుస్తుంది. ఆ విధంగా ఈ శరీరం కూడా అంతే, ఆత్మకు ఇది ఉపకరణం అన్నమాట.
దీని ద్వారా అన్ని పనులు చేసుకుంటుంది. ఆత్మ పని అయిపోయిన తర్వాత మనం నీళ్లు తాగేసిన తర్వాత గ్లాస్ ఎలా పక్కకు పెట్టేస్తామో, మన పని అయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి మనం అలా వేరే లోకాలకు వెళ్ళిపోతాము. దాన్నే భౌతికంగా మనము చావు పుట్టుక అని చెప్పుకుంటున్నాము. ఒక పండితునికి ఇవి రెండు లెక్కలేదు. పుట్టుక పుట్టుక కాదు, చావు చావు కాదు. ఎలా అవుతుంది? పోతా అన్నాం వస్తా అన్నాం అంతేగాని చావు కాదు పుట్టు కాదు. అందుకే మనం అనుకుంటాం, ఉదాహరణకు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎంతో చక్కగా నాట్యం చేస్తారు, ఎంతో చక్కగా పాటలు పాడతారు, ఎంతో చక్కగా గేమ్స్ ఆడతారు. వాళ్ళ ఐక్యూ ఎంతో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏ నెంబర్ అన్నా చెప్పు మల్టిప్లై చేస్తారు కొంతమంది పిల్లలు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిభ కలిగి ఉంటారు. అసాధారణమైన ప్రతిభ, ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఎలా, మరి మనకు లేదు వాళ్ళకి ఎట్లా వచ్చింది అంటే, ఒక్కొక్క జన్మలో కొంత కొంత జ్ఞానాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ జ్ఞానము ఆత్మతో పాటు వాళ్ళకి ఇక్కడ బయటపడుతుంది. వాళ్ళు ఏదో ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏదో ఉంటుంది, ఆ పని చేసుకుని వెళ్తారన్నమాట. అప్పుడు మనకు అర్థమైంది ఎన్ని జన్మలు ఆ పాప ఇది చేసుకునిందో కానీ ఇంత చక్కగా పాడుతా ఉంది అని మనం చెప్పుకుంటామన్నమాట. ఆ విధంగా పండితుడు రావడం పోవడం అని అర్థం చేసుకుంటాడు చావు పుట్టుకని. మనం కూడా అది అర్థం చేసుకున్నామంటే మనం కూడా పండితులే. చావుకు పుట్టుకకి ఏడవకూడదు, బాధపడకూడదు. ఈ రోజే పెళ్ళయింది, రేపే ఎవరో ఒకరు చనిపోయినారు, భార్య భర్త ఒకరు చనిపోయినారు, ఇంకొకరు బాధపడతాం. అది ఉండకూడదు అంటాడు. అది సామాన్యమైన విషయమా? బాధపడకుండా ఉండగలమా? భౌతికంగా ఉన్నాం కాబట్టి. మళ్ళీ మనకు ఛాన్స్ ఇచ్చినారు సార్. ఏమని అంటే, నువ్వు అట్లా కాదు, బాధపడు ఓ 2 క్షణాలు, కొద్దిసేపు. అది అందరూ ఏమన్నా అనుకుంటారేమో అని బాధపడు, అంతేగాని ఎక్కువసేపు ఏడుస్తా బాధపడతా కూర్చోవద్దు అంటాడు అన్నమాట. అంటే బాధపడితే ఏడిస్తే తిరిగి వచ్చేది ఏం లేదు, మన ఆరోగ్యం చెడిపోతుంది అంతే. వాస్తవాన్ని అర్థం చేసుకుంటే నువ్వు అక్కడ ఏడుస్తా కూర్చోవు. ఇవంతా భౌతికంగా చెప్పుకున్నామంటే, ఏం పిచ్చా ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా ఎవరన్నా ఆలోచన చేస్తారా, ఎవరైనా బాధపడరా, ఇలాగే ఉంటుంది మన ఆలోచన అన్నమాట. కానీ ఒక యోగిగా, ఒక పండితునిగా నువ్వు ఆలోచన చెయ్యి. ఒక పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం ఉండేవాళ్ళు ఇలాగే ఆలోచన చెయ్యాలి. వాస్తవం అంటే ఏమి? ఎప్పుడైతే నువ్వు పుట్టినావో, పుట్టుక ఎంత నిజమో చావు కూడా అంతే నిజం భౌతికంగా కదా. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. ప్రతిరోజు మనల్ని వెంబడించుకుంటా వస్తుంది చావు అన్నమాట. అది ఎప్పుడు తీసుకువెళ్తుందో మనకు తెలియదు. ఇది మనకు తెలిసింది భౌతికంగా. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు పుట్టుకుని ఎలా ఇష్టంగా తీసుకుంటావు, చావును కూడా అలాగే తీసుకో. అందుకే నేను అమ్మాయికి చాక్లెట్లు అర్థం ఇచ్చి అర్థం అలాగే పెట్టుకున్నాను నేను. అది వాస్తవం. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోయేది వాస్తవము. ఇంకా మనకు షేక్స్పియర్ ఏమన్నాడు? ఎప్పుడోనే చెప్పినాడు ఆయన, విలియం షేక్స్పియర్, ఈ ప్రపంచం ఒక గొప్ప నాటక రంగము, మనమంతా కేవలం పాత్రధారులమే. ఒకరోజు ఒక్కొక్క పాత్ర నటించడానికి మనము వచ్చినాము. మన పాత్ర అయిపోతానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. అది పక్కన వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుంటే దుఃఖం అనేది ఉండదు. అదే ఆత్మజ్ఞానము. ఇక్కడ పత్రి సారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ఇక్కడ ఒక పాత్ర, ఒకరు తబలా వాయించేది, ఒకరు సితారు వాయించేది. సరే, ఇది వాళ్ళ పాత్రలు, నేను క్లాస్ చెప్పేది, మీరు అని చెప్తారనమాట సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య పాత్ర, భర్త పాత్ర, బిడ్డ పాత్ర,
అత్తగారి పాత్ర, ఇట్లా ఉంటాయి. ఏ ఏ దీనికి సంబంధించిన పాత్రకి సంబంధించిన పనులు, కర్తవ్యాలు, వాళ్ళ యొక్క విధి విధానాలు సక్రమంగా నిర్వర్తించాలి అని చెప్తారన్నమాట. ఇలా మనమంతా పాత్రధారులము. ఇందులో రాజు గొప్ప, పేద బంటు పాత్ర గొప్ప అని అనుకుంటే కరెక్ట్ కాదు. ఎవరెవరి పాత్ర వాళ్ళది. రాజు గొప్పోడు, బంటు తక్కువోడు కదా అని మనం అనుకోకూడదు. మరి ఏది గొప్ప అంటే, నువ్వు రాజు పాత్రలో ఉన్నా, బంటు పాత్రలో ఉన్నా, ఒక ఉద్యోగి పాత్రలో ఉన్నా, లేదు ఒక తండ్రి స్థితిలో ఉన్నా, ఒక బిడ్డ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆ పాత్రను సక్రమంగా నువ్వు పోషించడమే నీ యొక్క ధర్మము. ఎవరైతే తన పాత్రను చక్కగా పోషిస్తారో అతనే గొప్ప. ఇక్కడ రాజు అయినంత మాత్రం రాజు గొప్ప కాదు. ఉదాహరణకి మనకు ఒక నటి ఉన్నారు, షావుకార్ జానకి. ఆమె పాత సినిమాల్లో నుంచి హీరోయిన్ గా ఇస్తా అన్నారు. గొప్ప పెద్ద నటి ఆమె. ఆమె సంసారం ఒక చదరంగం అనే సినిమాలో, కొత్త సినిమా అంటే ఈ లోపల 25 ఏళ్ళు 30 ఏళ్ళు అప్పుడు తీసిన సినిమా. ఆ సినిమాలో ఆమె పాత్ర ఏమి అంటే, ఆ ఇంట్లో పని మనిషి. అంటే అంత గొప్ప నటి ఈ పాత్ర ఎందుకు చేసింది అంటే, ఆ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉంది. ఆమె ఏం చేస్తుందంటే, ఆ ఇంట్లో వాళ్లకు అందరూ, కుటుంబ సభ్యులందరూ ఎన్నెన్నో సమస్యల్లో చిక్కుకొని అనవసరంగా తెలియని సమస్యల్లో ఉండి కష్టాలు, ఇబ్బందులు పడతా ఉంటారన్నమాట. వాళ్ళందరినీ ఆమె సరిచేసి ఆ సంసారాన్ని చక్కదిద్దుతుంది. అంత సామర్థ్యాన్ని ఆమె చూపిస్తుంది. కాబట్టి ఆ సినిమాలోకెల్లా ఎవరు సరిగ్గా తమ పాత్ర పోషించినారంటే ఆ పని మనిషే. అంటే ఇక్కడ పని మనిషే గొప్పదైందనమాట. అంటే నువ్వు ఏ దీంట్లో ఉన్నావు అనేది కాదు, ఏ పాత్రలో నువ్వు ఉంటే దాన్ని చక్కగా పోషించాలి అంటారు పత్రి సార్. ఇంకో ఉదాహరణ ఇచ్చినారు. ఏమని? అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ చెప్పినాడంట. ఏమని? నేను, నాకన్నా నా తండ్రి గొప్పవాడు. నేను అమెరికాకు ప్రెసిడెంట్ అయినా కూడా నేను సక్రమంగా నా బాధ్యతలను నిర్వర్తించలేదు. నా తండ్రి నాకన్నా పర్ఫెక్ట్గా అతను తన బాధ్యతను నిర్వర్తించినాడు. ఏం చేస్తాడయ్యా తన తండ్రి అంటే, చెప్పులు కుడతాడంట. ఆయన చెప్పులు కుట్టినాడంటే అంత పర్ఫెక్ట్గా, అంత నీట్గా వర్క్ చేస్తాడంట. ఆ పనితనం అంత చక్కగా ఉంటుందంట. కానీ నేను ప్రెసిడెంట్ అయినా కూడా నేను అంత చక్కగా నా బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాను. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలా? మనం ఏ పాత్రలో ఉన్నప్పటికీ దానికి సంబంధించి మనము చక్కగా పోషించాలి, దాన్ని మనము మెప్పించాలి. కాబట్టి మనకు పాత్ర ముఖ్యం కాదు. రాజు గొప్పోడు, కూలోడు తక్కువోడు అనేది కాదు. అది ఆలోచన చేయవద్దు. నువ్వు చేసే పనిలో, నువ్వు వేసే పాత్రలో పర్ఫెక్షన్ చూపించాలి, పనిలో నీ పనితనాన్ని చూపించాలి అని చెప్పినేసి గొప్పగా చెప్పినారనమాట. నేను ఒక ఆత్మజ్ఞానిగా ఒక రోల్ చేస్తున్నాను, ఒక పార్ట్ వేస్తున్నాను అంతే. రాముడు ఆత్మజ్ఞాని అయినా ఆత్మజ్ఞానిగా పార్ట్ వేయలేదు. పత్రి సారు, నేను ఒక ఆత్మజ్ఞాని రోల్ చేస్తున్నాను. రాముడు ఒక ఆత్మజ్ఞానే, ఆయన రోల్ సరిగ్గా చేయలేదంట. ఎందుకు చేయలేదు అంటే, ఆత్మజ్ఞాని అయినప్పటికీ భార్య అడవులకు వెళ్ళిపోతే దుఃఖించినాడు, బాధపడినాడు. ఒక పండితుడు బాధపడకూడదు. ఏ సమయంలో అయినా అతను ఆనందంగా జీవించగలగాలి. భార్య పోతే వియోగంతో ఏడుస్తూ కూర్చున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన ఆ పాత్ర వేశాడు అంతేకాని అతనికి ఆత్మజ్ఞానం లేక కాదు.
ఆయనకు ఆత్మజ్ఞానం ఉంది, కానీ ఆయన ఏం పాత్ర పోషించినంటే భార్య వియోగం ఎట్లుంటుంది అనే పాత్రని పోషించినాడు. అందుకే ఆ బాధని దుఃఖాన్ని ఆయన పడ్డాడు అని చెప్తాడనమాట. ఇకపోతే సీత వియోగంలో దుఃఖం అనుభవించడం అనే పాత్ర పోషించినాడు. ఒక నాటకం అలా వేశాడు, అంతేగాని ఆయనకు దుఃఖం ఏమీ లేదు. ఆయన దుఃఖం ఎలా ఉంది అంటే మనకి ఇంతకు ముందే చెప్పినారు, కొద్దిసేపు కొద్ది క్షణాలు బాధపడాలంతే, ఎక్కువసేపు బాధపడకూడదు ఏదైనా జరిగితే. అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా ఆ పాత్రను ఆయన అక్కడ నటించినాడు, కొద్దిసేపు మాత్రమే. ఆయనకి ఆత్మజ్ఞానం అనేది ఉంది, కానీ ఆయన ఆ పాత్రను పోషించినాడు. భార్య వియోగం ఉంటే ఎలా బాధపడతారు అనే పాత్రను ఆయన పోషించినాడు. అందుకే ఆయన ఆ పాత్ర తీసుకున్నాడు. ఆ పాత్రలో సొల్యూషన్ లో ఏం చేశాడు, ఏం చేయాలో ముందే రాసుకుని ఆ నాటకంలో డైలాగులు వల్ల వేసుకుని ఇక్కడికి వచ్చి ఆ నాటకం వేశాడు. అంటే అక్కడనే పైన ఆయన డిసైడ్ చేసుకొని వచ్చినాడు. స్టేజ్ ఎక్కే ముందే, జన్మ తీసుకునే ముందే ఏమేం చేయాలి, ఏమేం మాట్లాడాలి, ఎలా దుఃఖించాలి, ఏం చేయాలి అనేది ఆయన డైలాగులు రాసుకొచ్చి ఇక్కడ వాటినే వల్లి వేశాడు. అంటే మనకు వేరే జ్ఞానం కూడా ఉంటుంది. ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత మనం ఏం నాటకం వేస్తాండాము, అక్కడ ఏం చెప్పాలి, మన పాత్ర ఏమి అనేది మనం ముందుగానే అన్ని చూసుకొని వచ్చే కదా స్టేజ్ ఎక్కుతాం. ఏం తెలియకుండా స్టేజ్ ఎక్కి మనం నటించమన్నమాట. అదే మాదిరిగా శ్రీరామచంద్రమూర్తి ఆత్మజ్ఞాని అయినప్పటికీ ఆయన ఆయన ఏం చేయాలి అని ముందుగానే అన్ని అనుకొని వచ్చి ఇక్కడ ఆ డైలాగులు చెప్పి నటించినాడు అంతే. ఆయన ఆత్మజ్ఞానే అని అంటాడన్నమాట. మనమంతా పాత్రదారులం. నానాటి బ్రతుకు నాటకము, నానాటి అంటే 4 రోజుల ఈ బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. ఈ 2 కళ్ళతో కాకుండా 3వ కన్నుతో చూసేదే కైవల్యము. పుట్టుట నిజము, పోవుట నిజము, నట్ట నడిమి నీ పని నాటకము. నాటకం వెయ్యాలి, ఏ రోల్ తీసుకుంటే ఆ రోల్ వెయ్యాలి, పర్ఫెక్ట్ గా వెయ్యాలి. నువ్వు ఏం చేయాలనుకుంటే అది పర్ఫెక్ట్ గా చెయ్యాలి, దాంట్లో నువ్వు నైపుణ్యాన్ని సంపాదించాలి అని చెప్తారనమాట. ఉదాహరణకి మనం ఏ రాగం వాయిస్తామో ఆ రాగంలో పర్ఫెక్షన్ ప్రయత్నించాలి. ఒక పాట పాడాలి, అప్పుడు ఏం చేయాలి, ఏ రాగంలో పాట పాడాలనుకుంటున్నామో దాంట్లో మనము ఇంకా ప్రావీణ్యతను సంపాదించాలి. అప్పుడే కదా ఆ పాట చాలా అందంగా వస్తుంది అన్నమాట. ఏ తాళం వేస్తామో ఆ తాళంలో పర్ఫెక్షన్ గా వాయించాలి. తాళం వేసేటప్పుడు ఏ తాళం వేస్తున్నాం దాంట్లోనే పర్ఫెక్షన్, మనము నైపుణ్యత సాధించాలి. వంట చేస్తే వంటలో పర్ఫెక్షన్ సాధించాలి. ఆడగా పుడితే ఆడగా, మగగా పుడితే మగగా, మనము ఏది అనుకుంటే దానిగా, రాజుగా పుడితే రాజుగా, పనివాడిగా పుడితే పనివాడిగా, ఏ సిచ్యువేషన్ కి ఆ సిచ్యువేషన్ లో పర్ఫెక్షన్ ఉండాలి. మనం ఏం చేసినా ఆ చేస్తున్న పని అంత చక్కగా ఉండాలి అని అంటారు అనమాట. ఎంత చక్కగా ఉండాలి అంటే మనము పని చేస్తే అది చూసి ఈ పని ఇంత చక్కగా చేయవచ్చా అని ఇతరులు నేర్చుకొని చేయాలన్నమాట. అంతగా మనము పర్ఫెక్షన్ అక్కడ చూపించాలి. అంత నాటకమే, ఎవ్వరు గొప్ప కాదు. కృష్ణుడు గొప్ప, అర్జునుడు తక్కువ, పాండవులు గొప్ప, కౌరవులు తక్కువ ఏమి కాదు. మనం అనుకుంటాం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన మనకు ఆత్మజ్ఞాని, గొప్పవాడు, అర్జునునికి ఏమీ తెలియదు అని మనం అనుకుంటాం అన్నమాట. ఎవ్వరు గొప్ప కాదు. కౌరవులు గొప్ప కాదు, పాండవులు గొప్ప కాదు. ఎవరి పాటికి వాళ్ళు, ఎవరి పాత్రను వాళ్ళు పోషించినారు అని చెప్తాడనమాట. ఎందుకు అలా చెప్పినారంటే దుర్యోధనుడు అంటాడనమాట, ఏమని, జానామి ధర్మం నచమే ప్రవృతి, జానామి అధర్మ నచమే నివృత్తి. ఆయన ఏం చెప్తాడంటే, నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, కానీ నేను చెయ్యను.
అది నా రోల్ కాదు, నాకు అధర్మమే చేయాలనిపిస్తుంది, అదే నా రోల్ అని నాకు తెలుసు. ఈ రోల్ ఏమిటో అది నేను చెయ్యాలి అంతే. నా రోల్ ఏమో నేను అదే చేస్తాను. నాకు ధర్మము తెలుసు, అధర్మం తెలుసు, కానీ నేను ధర్మము చేయను, నేను అధర్మమే చేస్తాను. నా రోల్ అదే, నేను చేయాలనుకునింది అదే, నేను ఆచరించాలనుకునింది అదే, కాబట్టి నేను అదే చేస్తాను అని చెప్తాడనమాట. మనం ఇక్కడ నుంచి పైలోకాలు చూస్తున్నాం, పైలోకం నుంచి ఇక్కడ చూడాలి, అది ఆత్మజ్ఞానం అంటే. అక్కడి నుంచి ఇది చూస్తే ఇదంతా నాటకము, దృష్టికోణం మార్చాలి. మనము ఇక్కడి నుంచి పైలోకాలు చూస్తాను అంటే భౌతికం నుంచి ఆధ్యాత్మికాన్ని మనము చూస్తా ఉన్నాం అనమాట. పైలోకం నుంచి ఇక్కడ చూడాలి అంటే ఆధ్యాత్మికం నుంచి భౌతికం లేక మనము చూడాలి, అదే ఆత్మజ్ఞానం అంటే. అక్కడి నుంచి చూస్తే ఇదంతా నాటకము, దృష్టికోణము మార్చాలి. భౌతికంగా చూసినామంటే మనం ఏమి మారం, మనం ఇట్లే ఉంటాం అన్నమాట. ఆధ్యాత్మికంగా అటువైపు నుంచి, ఆధ్యాత్మికం నుంచి చూసినామంటే దృష్టికోణం మారుతుంది. ఏ విధంగా మారుతుంది? భౌతికంగా చూసినామంటే బిడ్డ పుట్టినరోజు జరుపుకుంటా అంటే చనిపోయే రోజుకు చాక్లెట్లు తెస్తే బాధ అవుతుంది, దుఃఖం కలుగుతుంది, ఏడుస్తాము. ఏమి ఇట్లంతా మాట్లాడతారు, మేము శుభమాన్ చేసుకుంటా అంటే అని అట్లా ఉంటుంది మన ఆలోచన విధానం. కానీ ఆధ్యాత్మికం నుంచి భౌతికం లేక చూస్తే ఏమి ఆధ్యాత్మికం అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవడము ఖాయము కదా, వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. మరి అలాంటప్పుడు అంత సత్యం తెలిసినప్పుడు దాన్ని కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి పోతే కదా మనం ఇంకోసారి వస్తాం, ఇంకో లోకానికి పోతాం, అక్కడ మన పని చేసుకుంటాం. వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోం కదా. ఇప్పుడు మనం ఉండేది ఏదైనా ఫంక్షన్కో, బజార్కో, ఊరికో, ఎక్కడికో వెళ్తాము. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకుండా ఉంటామా? ఎంతకాలం మనం అక్కడ ఉంటాం? ఏదో పని ఉందని అట్లా వెళ్తాం, పని చూసుకొని ఇక్కడికి వచ్చేస్తాం. ఈ లోకానికి కూడా మనం అట్లే, మన ఎన్నో లోకాల్లో మనకు పనులు ఉన్నాయన్నమాట. అక్కడ అన్ని వదిలేసుకొని ఈ లోకానికి వచ్చినాం. ఎందుకు? ఇక్కడ కొంచెం జ్ఞానాన్ని తీసుకొని, కొంత అనుభవాన్ని తీసుకొని వెళదాము అని వచ్చినాం అన్నమాట. ఆ విధంగా ఆలోచన చేసినామంటే మనము చాలా, మన దృష్టికోణము మారుతుంది. ప్రాపంచికత అంటే ఈ శరీరం నేను అనుకుని అటువైపు చూస్తాము, నిజమే కదా. శరీర వైపు నుంచి ఆధ్యాత్మికానికి చూస్తాం. ఆధ్యాత్మికత అంటే నేను ఆత్మని అని అటు నుంచి ఈ శరీరంలోకి చూస్తామంతే. నేను ఆత్మజ్ఞాని అనుకుంటే ఎవరు ఏది చెప్పినా అటువైపు నుంచి, వాళ్ళు చెప్పిన వైపు నుంచి భౌతికానికి చూస్తాం. నేను మనిషి అనుకున్నామంటే శరీరం నుంచి ఆత్మజ్ఞానం వైపుకు చూస్తామన్నమాట, అంతే. ఇదే తేడా. అటు నుంచి ఇటు, ఇటు చూసే బదులు ఇటు నుంచి అటు చూడవలను, అప్పుడు సత్యము దృగ్గోచరం అవుతుంది. ఆధ్యాత్మికం నుంచి మనము భౌతికానికి చూసినామంటే సత్యం అనేది మనకు తెలుస్తుంది. ప్రతి క్షణము మనము చప్పట్లు కొడుతూనే ఉంటాము. ఇటు నుంచి అటు చూస్తే ఏడుస్తూ జీవిస్తాము, అటు నుంచి ఇటు చూస్తే నవ్వుతూ జీవిస్తాము, ఎప్పుడు చప్పట్లు కొడుతూనే ఉంటాము. ఇటు నుంచి పైలోకం చూస్తే నరుడు, పైలోకం నుంచి క్రింది లోకం చూస్తే మనం నారాయణులము. మనము కింది లోకం నుంచి, ఈ లోకం నుంచి పైలోకానికి చూసినామంటే నరులం, పైలోకం నుంచి కింది లోకానికి చూసినామంటే నారాయణులు మనమే. అంటే మనకు అంతా తెలుసు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏది వాస్తవము అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంకప్పుడు నవ్వుకోక ఆనందంగా జీవించక ఏం చేస్తాం? ఎప్పుడు చప్పట్లు కొడుతూనే ఉంటాము. జరగాల్సిందే జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. ఏం చేయాలి? దానికి చప్పట్లు కొట్టాలి, సెలబ్రేషన్ మనము చేసుకోవాలి అని అంటారు. దీని తర్వాత మనకు ఇంకొన్ని విషయాలు చెప్తారు. మనకు 7 శరీరాలు ఉన్నాయి. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, విశ్వమయ కోసము, లాస్ట్ నిర్వాణమయ కోసము.
7 శరీరాలు మనకు ఉన్నాయి. అలాగే మనకు 6 చక్రాలు ఉన్నాయి. 7వది స్థితి. మనకు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, 7వది స్థితి అన్నమాట. అది సహస్రార స్థితి. ఇలా మనకు 7 ఉన్నాయన్నమాట. 7 శరీరాలు ఉన్నాయి. 7 చక్రాలు, 6 చక్రాలు, ఒక స్థితి అనేది ఉండదన్నమాట. మనము ఎప్పుడు కూడాను కుండలిని చక్రాలు నిలువుగా చూస్తాము. ఈ చక్రాన్ని మనము ఎలా చూస్తాము? మూలాధారము మనం కూర్చున్నప్పుడు కిందగా ఉంటుంది. దాని కొద్ది పైన స్వాధిష్టానం ఉంటుంది. బొడ్డు దగ్గర మణిపూరక చక్రం ఉంటుంది. హృదయ స్థానంలో అనాహత చక్రం ఉంటుంది. గొంతు దగ్గర విశుద్ధం ఉంటుంది. మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది. తలపైన సహస్రారం ఉంటుంది. సహస్రారం అనేది స్థితి అన్నమాట. ఇవి ఉంటాయని మనము అనుకుంటాం. ఇవి ఎలా ఉన్నాయనుకుంటాం? నిలువుగా ఉన్నాయని మనము అనుకుంటాము. కానీ వాటిని ఎప్పుడు నువ్వు అలా చూడొద్దు, నిలువుగా చూడొద్దు. అలా చూస్తే ఏమవుతుంది అంటే మనము మూలాధారం తక్కువ, స్వాధిష్టానం ఎక్కువ, దానికన్నా మణిపూరకం ఎక్కువ, అనాహతం ఎక్కువ, దానికన్నా విశుద్ధ చక్రం స్థానం ఎక్కువ, దానికన్నా మనకు ఇంకొకటి ఇట్లా ఒకటి స్థానాలు ఎక్కువ, పై చక్రాలు ఎక్కువ, కింది చక్రాలు తక్కువ అని మనము ఆలోచన చేస్తాము. అది తప్పు. అందుకు మనము చక్రాస్ని ఎలా చూడాలి అంటే సమాన స్థితిలో చూడాలి. నిలువుగా కాకుండా అడ్డానికి చూడాలంట. ఎందుకంటే ఏ చక్ర ఎక్కువ కాదు, ఏ చక్ర తక్కువ కాదు, అన్ని సమాన స్థితిలో ఉన్నాయి. దేనికదే విశిష్టతను కలిగి ఉంది. సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి. ఏమేమి అంటే షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. ఇక్కడ 7 స్వరాలు ఉన్నాయన్నమాట సంగీతంలో. ఇక్కడ 7 స్వరాలే, 7 లోకాలు, 7 శరీరాలే, అన్ని 7 ఉన్నాయన్నమాట. 7 స్వరాలున్నాయి, 7 లోకాలున్నాయి, 7 శరీరాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు సంగీతంలో 7 స్వరాలున్నాయి, 7 శరీరాలే. ఇవి 6 చక్రాలున్నాయి. చక్రాతీత స్థితి ఒకటి ఉంది. షడ్జమము అంటే మూలాధారము. స్వరాల్లో ఒకటి తీసుకున్నాం. ఏమి? షడ్జమము. అది మూలాధారానికి సమానము. రిషభము అంటే స్వాధిష్టానం. స్వాధిష్టానము అంటే మనకు 2వ చక్రాకి వస్తుంది అన్నమాట. రిషభం అంటే ఏమి? ఎద్దు. అంటే స్వాధిష్టానం అంటే నేను అనే గర్వం కలిగి ఉంటుంది. ఆ రిషభం యొక్క స్థితి ఏమంటే నేను అనే గర్వం కలిగి ఉంటుంది అన్నమాట. అలా ఉంటాం. గాంధారము. గాంధారం అంటే అది మణిపూరక చక్రము. మణిపూరక చక్రం ఏమి? అందరూ చక్కగా మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. మణిపూరక చక్రంలో ఉన్నవాళ్ళు మ్యూజిక్ వాయిస్తూ ఉంటారనమాట. అనాహతంలో మ్యూజిక్ ఉండదు, సైలెన్స్ ఉంటుంది. అది మధ్యమం గనుక అనాహతం అంటే సైలెన్స్, మధ్యమం. అటు కాదు ఇటు కాదు, క్రింది లోకాలు కాదు పై లోకాలు కాదు, మధ్యలో ఉండేది కనుకనే మధ్యమం అన్నారు. అదే అనాహత చక్రము, మధ్యలో ఉన్నది. మళ్ళీ షడ్జమం అంటే మూలాధారము, రిషభము అంటే స్వాధిష్టానము, మణిపూరకము అంటే గాంధారము, 4వది
మధ్యమం అంటే అనాహతము, పంచమం అంటే విశుద్ధ చక్రము, దైవతం అంటే ఆజ్ఞా చక్రము. ఇక్కడ చూడండి, మూలాధారం అంటే ఏమి తెలియనటువంటి స్థితి అన్నమాట. ఫస్ట్ లో ఒక విషయం గురించి మనకి ఏమీ తెలియదు, ఏది కానీ చూసి మనము తెలుసుకుంటాం. ఏదైనా ఒక పని జరిగేటప్పుడు, సంగీతం నేర్చుకునేటప్పుడు, నాట్యం నేర్చుకునేటప్పుడు, లేదా ఒక కొత్త విషయం తెలుసుకునేటప్పుడు, ఒక పనిలోకి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనము? దాని గురించి మనకు అవగాహన ఉండదు. అది నేర్చుకునేకి మనం వెళ్ళింటాం. అప్పుడు ఏం చేస్తాం మనము? సైలెంట్‌గా వింటామనమాట. మనకి ఏమీ తెలీదు. చూస్తాం. దాని గురించి ఒక అవగాహన తీసుకుంటాం. అదే మూలాధార స్థితి అన్నమాట. షడ్జమము. రెండోది రిషభము. అది తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, నాకు తెలుసు, నేను చేస్తాను అనే గర్వం అనేది వస్తుంది తెలుసుకున్న తర్వాత. అదే స్వాదిష్టానం యొక్క స్థితి. సంగీతంలో ఎత్తుకుంటే రిషభము, ఎద్దు అన్నారన్నమాట. అక్కడ ఒక గర్వం అనేది వస్తుంది. నాకు తెలుసు, నేనే చేస్తాను అనే గర్వం అనే స్థితి వస్తుందన్నమాట. మూడోది మణిపూరకము. ఇది గాంధారం, సంగీతంలో గాంధారం. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ అందరూ భజన చేస్తారన్నమాట, చక్కగా మ్యూజిక్ వాయిస్తారంట. మణిపూరక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా బోధనలు చేస్తారు. సంగీతంలో మ్యూజిక్ వాయిస్తే మామూలు జీవితంలో బోధనలు ఎక్కువగా చేస్తారన్నమాట. ఎందుకంటే స్వాధిష్టానంలో కొంత తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నది నాకు తెలుసు అని తెలుసుకున్న విషయాన్ని బోధిస్తూనే ఉంటారన్నమాట, చెప్తూనే ఉంటారు. ఏమేం తెలుసో అవన్నీ మనము ఒక పాటలాగా, ఒక సంగీతంలాగా, ఒక విషయాన్ని చెప్పుకుంటూనే పోతూ ఉంటాము. అది మణిపూరకం యొక్క స్థితి. గాంధారం అనేది దానికి సంబంధించింది అన్నమాట. ఇక్కడ ఆచరణ అనేది ఉండదు, తెలుసుకునింది బోధించేది అంతే. ఉదాహరణకు చూడండి, ఒక టీచర్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? లెసన్ చూసుకుంటారు, చదువుకుంటారు, చక్కగా అవగాహన చేసుకొని దాన్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఆచరణ అనేది ఉంటుందో లేదో మనకు తెలియదు. ఇక్కడ అనేది ఉండదు, ఆచరణ అనేది ఉండదు. తెలుసుకుంటాం అంతే, తెలుసుకుంటాను ఎవ్వరు ఆచరించరు. తెలుసుకొని అర్థం చేసుకొని ఆ తరువాత దాన్ని ఆచరించే స్థితికి వెళతాం అన్నమాట. ఈ మణిపూరక స్థితిలో ఏమవుతుందంటే, తెలుసుకున్న దాన్ని చెప్తా ఉంటాం. నాకు అది తెలుసు, ఇది తెలుసు, అవును, అట్లే, అవును, నాకు తెలుసు అని ఎవరు ఏదైనా చెప్పేటప్పుడు మనము ఈ విషయాలన్నీ చెప్పుకుంటా పోతాం. అది మణిపూరకం యొక్క స్థితి అన్నమాట. అందరూ కలిసి మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. ఒకరికొకరు చెప్పుకుంటా ఉంటాం అంతే. ఆచరణ అనేది ఉండదు. అది మణిపూరక స్థితి యొక్క గుణము. ఆ తర్వాత మధ్యమము, అనాహతము. ఇది మధ్యగా ఉంటుంది. అటు కాదు, ఇటు కాదనమాట. మధ్యలో ఉంటుంది. నాలుగవది. అనాహతం యొక్క పని ఏమి అంటే, ఇక్కడ నిశ్శబ్దము. ఇక్కడ మ్యూజిక్ అనేది ఉండదు. ఏమవుతుంది అంటే, మామూలుగా చక్ర స్థితిలో ఎత్తుకున్నామంటే, మనము ఫస్ట్ లో ఏమీ తెలియని స్థితిలో ఉన్నాం. తెలుసుకున్న తర్వాత నేనే చేస్తాను అని ఆ గర్వాన్ని కలిగి ఉన్నాము. మూడోది అందరికీ చెప్పడం మొదలు పెట్టినామన్న. ఇప్పుడు నాలుగోది మధ్యమానికి వచ్చేటప్పటికి ఏమైందంటే, చెప్పి అయిపోయి సైలెంట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ మ్యూజిక్ లేదు, చెప్పడం లేదు, బోధించడం లేదు. మరి ఏముంది అంటే సైలెన్స్. మధ్యమంగా ఉండిపోయినాము. అంటే మనం తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకొని ఆచరించేటటువంటి స్థితి కలుగుతుంది అన్నమాట. భౌతికంగా చెప్పాలంటే హృదయ చక్రాలో ప్రేమ అనేది మనము కురిపిస్తాం, అభిమానాన్ని మనము పంచుతాము.
మణిపూరక స్థితిలో ఉండేటప్పుడు ఊరికే మనం చెప్తాం అంతే, ఆచరణ ఉండదు. అనాహతానికి వచ్చేటప్పటికి మనము చెప్పిన విషయాల్ని ఆచరించాలి అనే తపనతో మనము నిశ్శబ్దంగా ఉండి దాన్ని యొక్క ఆస్వాదించి ఆ విషయం యొక్క ఎసెన్స్ని మనం ఆస్వాదించి దాన్ని మనము ఆచరించేకి మొదలు పెడతాము. ప్రేమతత్వము, నిజమైన ప్రేమ అనేది అక్కడ వస్తుంది, ఆచరణ అనేది అక్కడ వస్తుంది అన్నమాట. అనాహతం ఆ విధంగా మనము చేస్తాం అన్నమాట. అందుకని ఇక్కడ సైలెంట్ గా ఉంటుంది అన్నమాట. అదే అటు పైలోకాలు కాదు, ఇటు కింది లోకాలు కాదు, మధ్యలో ఉంటుంది అనాహతం అనేది. ఆ తర్వాత పంచమము విశుద్ధము. ఇక్కడ విశుద్ధం అంటే ఆజ్ఞా చక్రం. విశుద్ధం అంటే గొంతుకు సంబంధించినటువంటి చక్రం. ఇక్కడ భౌతికంగా మనం ఏం చేయాలి అంటే మన వాక్కు శుద్ధంగా రావాలి, మారాలి. ఎప్పుడు అనాహత చక్రానికి వస్తామో, ప్రేమ తత్వాన్ని కలిగి ఉంటామో అప్పుడు సత్యాలనే మనము మాట్లాడతాము. వాక్కు ఈ ప్రేమ తత్వం నుంచి వాక్ శుద్ధి కలగాలన్నమాట. అప్పుడు ఈ చక్రాలు వచ్చేటప్పటికి వాక్ శుద్ధి జరుగుతుంది. మనం పలికేది సత్యమే అయి ఉంటుంది, వాస్తవమై ఉంటుంది. వాక్కులో శుద్ధత అనేది ఉంటుంది. ఆ విధంగా మనము మనము స్థితిని మార్చుకుంటూ మనము వస్తాము. ఆ తర్వాత దైవతం. ఇది సంగీతానికి సంబంధించింది. దైవతం అనేది చక్రాలు ఎత్తుకుంటే ఆజ్ఞా చక్రము. ఇక్కడ ఆజ్ఞా చక్రము అంటే 3వ కన్ను. ఇక్కడ దైవం గురించి తెలుస్తుంది. ఆజ్ఞా చక్రం 3వ కన్ను తెరిస్తే మనకు దైవం గురించి తెలుస్తుంది అన్నమాట. అంతకు ముందు దైవం గురించి తెలియదు మనకి. దైవం గురించి తెలిపేదే దైవతము. స్వరాలు 7లో దైవతం అనేది కూడా ఉండదన్నమాట. చక్రాస్ లో కూడా మనకు ఆజ్ఞా చక్రం అనేది ఉండాలి. అంటే దీనికి దానికి లింకుగా ఉన్నాయన్నమాట విషయాలు. మరి లాస్ట్ లో సహస్రారము అంటే నిషాదము. భగవంతుని గురించి కూడా మనకు అర్థమవుతుంది. అర్థం అయిన తర్వాత సహస్రార స్థితికి చేరుకునేటప్పటికి ఏమవుతుందంటే ఈ నిషాదం అనేది అంటే అంత చీకటి లేకపోతే అంత వెలుతురే ఉంటుంది. సహస్రారానికి చేరుకుంటే అంత చీకటి అయినా ఉంటుంది, అంత వెలుగు అయినా ఉంటుంది అన్నమాట. అంటే చీకటి ఉంటే కూడా మనము ధ్యాన సాధనతో ఆ చీకటిని అధిగమించి పూర్తిగా వెలుగులేక మనము ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనము చేయవచ్చు. దాన్నే నిషాదము అన్నారు సంగీత స్వరాల్లో. ఈ విధంగా పేర్లు వచ్చినాయి కానీ ఇవి ఆషామాషిగా వచ్చినటువంటి పేర్లు మాత్రము కాదు. 7 శరీరాలు, 7 చక్రాలు, 7 స్వరాలు, ఒకదానికొకటి ఇంత సంబంధము కలిగి ఉందన్నమాట. ఇంకా లోకాలు 7 లోకాలు ఉన్నాయి. భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి కూడా ఒక్కొక్క చక్రాకి ఒకటి సంబంధించినట్టు మనము గమనించాలన్నమాట. స్వరాలు షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. శరీరాలు అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, విశ్వమయ కోసము, నిర్వాణమయ కోసము. 7 శరీరాలు మనము కలిగి ఉన్నాము. అంతేకాకుండా సప్త వర్ణాలు, 7 రంగులు, సప్త సముద్రాలు, 7 సముద్రాలు, సప్త స్వరాలు, సప్త శరీరాలు, సప్త లోకాలు, అన్ని 7 మనము కలిగి ఉన్నాము. షడ్జమం గొప్పదా, రిషభం గొప్పదా? రిషభం గొప్పదా, మధ్యమం గొప్పదా? మధ్యమం గొప్పదా, నిషాదం గొప్పదా? ఏ స్వరం గొప్పది అంటే ఏది గొప్పది కాదు, అన్ని ఒక్కటే. ఏ లోకం గొప్పది, ఏ శరీరం గొప్పది,
ఎప్పుడు కూడాను కింద పైన మనము చూడకూడదు. మనము ఇది గొప్పది అది గొప్పది, మనకు మూలాధారం కింద ఉంది, మణిపూరకం పైన ఉంది, అనాహతం ఇంకా పైన ఉంది, ఇది గొప్ప అది తక్కువ అనుకుంటా ఉంటాం. అలాగే సంగీతంలో కూడా రిషభం గొప్పదా, గాంధారం గొప్పదా, మధ్యమం గొప్పదా, పంచమం గొప్పదా, దైవతం గొప్పదా, నిషాదం, దేనికి ఏది గొప్పది అంటే ఏది కాదు, అన్ని సమానమే. దాన్ని మనం ఎప్పుడు సమానం అనుకుంటాము అంటే మనం చక్రాస్ని నిలువుగా చూడకుండా అడ్డంగా చూసినప్పుడు ఆ విషయం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనము మూలాధార స్థితిలో నుంచినే వస్తామన్నమాట. మూలాధారంలో ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఏం తెలియదు, ఆ తర్వాత నువ్వు చూసి తెలుసుకుంటావు, తెలుసుకున్న తర్వాత నాకు తెలిసిన గర్వం వస్తుంది, ఆ తర్వాత ఏమవుతుంది, తెలుసుకున్న విషయాల్ని బోధిస్తూ చెప్తూ చెప్తూ వస్తావన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తావు, ఆచరణ కోసము సైలెంట్గా ఉండిపోయి ఆ తర్వాత హృదయం నుంచి నిజమైన ప్రేమతో భక్తితో మనము ఆచరణ అనేది మొదలు పెడతాం. ఆ ఆచరణ మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన వాక్ కూడా శుద్ధి అవుతుంది అన్నమాట. విశుద్ధం అంటే వాక్ శుద్ధి జరుగుతుంది అక్కడ. ఎప్పుడైతే వాక్ శుద్ధి జరుగుతుందో, వాస్తవాలనే మనం మాట్లాడతామో, అప్పుడు మనకు దైవత్వం మనకు కలుగుతుంది. అదే మూడవ కన్ను ద్వారా. చక్రాలు ఎత్తుకుంటే ఆజ్ఞా చక్రం అంటాము, స్వరాల్లో ఎత్తుకుంటే దైవత్వం అని చెప్తామన్నమాట. అంటే ఈ స్వరాలకు, చక్రాలకు, శరీరాలకు, లోకాలకు అన్నిటికీ సంబంధం ఉంది. లోకాలు ఎత్తుకున్నాం అనుకోండి, తపోలోకం అంటే బ్రహ్మలోకం. మనం చస్తూ పుడుతూనే ఉంటామంట. ఎంతవరకు అంటే మనము సత్యాన్ని ఆచరించే వరకు. తపోలోకం అనేది బ్రహ్మలోకం. మనం బ్రహ్మలోకంలో ఉన్నా కూడా మళ్ళీ చస్తూ పుడుతూనే ఉండాలంట. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని ఆచరిస్తావో అప్పుడు సత్యలోకానికి వెళ్తావు. సత్యలోకానికి వెళ్ళామంటే చావు పుట్టుకలు అనేటివి ఉండవు. అంటే చక్రాస్కి, లోకాలకు, చక్రాలకు, స్వరాలకు, శరీరాలకు అన్నిటికీ సంబంధం అనేది ఉండాలి. ఏ శరీరం గొప్ప, ఏ లోకం గొప్ప, స్వరాల్లో ఏ స్వరం గొప్ప అంటే ఏది కాదు, దేనికది ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇంకా ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే ఇంకా ఒక ఎగ్జాంపుల్. ఒక ఇల్లు కట్టినామనుకోండి, 4 అంతస్తులు, అబ్బా 4వ అంతస్తు పైన ఉంది అనుకుంటాం మనం. 3 అంతస్తు, 2 అంతస్తు అవే గొప్ప, మనం అవి చూడాలంటే చూడాలా అనుకుంటాం. కానీ కింద పునాది బాగుంటేనే కదా అంత బిల్డింగ్ నిలబడుతుంది. అది ముఖ్యమే, ఇది ముఖ్యమే, అది ముఖ్యమే. నువ్వు 4వ అంతస్తుకి చేరాలంటే ఎట్లా చేరుతావు? ఒకే అడుగెత్తి పైన పెడతావా? కింద నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వెళ్తేనే అక్కడికి వెళ్తావు. ఏ ఒక్క మెట్టు లేకపోయినా ఇంకొక మెట్టు నువ్వు దాటలేవు. కాబట్టి ప్రతి మెట్టుకు, ఏ మెట్టుకు ఆ మెట్టు ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆ మధ్యలో 2 మెట్లు లేకపోతే నువ్వు ఆడనే నిలబడిపోతావు, పైకి పోలేవు. కాబట్టి ఏ స్థితి గాని, ఏ చక్ర గాని, ఏ స్వరం గాని గొప్ప కాదు, దేనికదే ప్రాధాన్యతను కలిగి ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. కింది లోకం గొప్ప, పై లోకం గొప్ప, భూలోకం గొప్ప, పైన వేరే లోకం, మహాలోకం, తపలోకం, జపాలోకం, సత్యలోకం గొప్ప అంటే లోకాలు కూడా దేనికదే గొప్పది. మరి భూలోకం గొప్ప కాకపోతే వేరే లోకాల నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ఇంతమంది, ఇన్ని ఆత్మలు జన్మలు తీసుకుంటున్నాయి? ఇక్కడ కూడా జ్ఞానాన్ని తీసుకోవడానికే. ఇది గొప్పది కాకపోతే ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేని ప్రాధాన్యతను అది కలిగి ఉంది. అయితే కింది లోకం నుంచి పైలోకం వైపు నువ్వు చూస్తే నువ్వు భౌతికమైనటువంటి చూపు, నువ్వు నరుడివి. పైలోకం నుంచి కింది లోకానికి నువ్వు గాన చూపు చూసినావంటే అప్పుడు నారాయణుడివి. అంటే కింది లోకం నుంచి పైలోకానికి చూడడం అంటే భౌతికమైన చూపు అన్నమాట.
పైలోకం నుంచి కింది లోకం చూడడం అంటే ఆత్మజ్ఞానం కలిగి నువ్వు భౌతికంలోకి చూడడం అన్నమాట. కింద లోకం నుంచి పైలోకానికి చూడొద్దు, పైలోకం నుంచి కింద లోకాన్ని చూడు. ఎందుకు అట్లా చూడకూడదంటే, కింది లోకం నుంచి పైలోకాన్ని చూస్తే నువ్వు ఏడుస్తావు, బాధపడతావు, దుఃఖపడతావు. పైనుంచి కిందికి చూసినావు అనుకో, ఆత్మజ్ఞానం నుంచి భౌతికానికి చూసినావు అనుకో, చప్పట్లు కొడుతూ ఉంటావు, ఎప్పుడూ ఆనందంగా ఉంటావు. నీకు సమస్య ఎక్కడుందో అక్కడి నుంచి చూడమంటారు సారు. అప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు, సమస్యకి సమాధానం దొరుకుతుంది, అప్పుడు ఆనందంగా ఉంటావు. నువ్వు సమస్య పక్కకు చూసినావు అనుకో, ఆ సమస్య తీర్చుకోలేనని బాధపడతావు. అపూర్వమైన స్థితి అని చెప్తారన్నమాట. అదే మనము గమనించుకోవాలి. నిన్న మొన్న వచ్చాం, రేపో మాపో వెళ్ళిపోతాం. మధ్యలో మనం ఏ పని ఆ నాటకం వెయ్యాలి. కాస్త పాపం చేస్తాం, కాస్త పుణ్యం చేస్తాం. మనము తీరదు పాపము, తెగదు పాపము, తీరదు పుణ్యము అని అన్నమాచార్యులు ఎంత గొప్పగా చెప్పినారో. మనం ఇక్కడికి వస్తాము, కొన్ని పనులు చేస్తాము, పాపం చేస్తాము, దానికే ఆయన చెప్పినారు, ఏమే తెగదు పాపము, తీరదు పుణ్యము. ఎంత గొప్పగా చెప్పినారు. ఆయనకు మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాము అంటారన్నమాట అన్నమాచార్యులు వారికి. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నాటకం ఉండాలి, కైవల్యము ఉండాలి. నాటకం బాగా నటించాలి. కైవల్యం అంటే ఏమి? అక్కడ మళ్ళా మనము రెండు కళ్ళు మూసుకొని బయట ప్రపంచం చూడకుండా మూడవ కంటితోనే చూసేదే కైవల్యము. కనుక మనందరం ధ్యానం చేద్దాం, కైవల్యంలో. ధ్యానం చేస్తే కైవల్యమే. కళ్ళు తెరిస్తే నాటకంలో ఉండాలి, కళ్ళు మూసుకుంటే కైవల్యంలో ఉండాలి. అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు. ఏ స్థితిని తక్కువగాను ఎక్కువగాను ఎంచద్దు, ఏ ప్రాణిని తక్కువగా ఎక్కువగా భావించద్దు, ఏ స్వర్గాన్ని తక్కువగాను ఎక్కువగాను భావించద్దు, ఏ స్వరాన్ని తక్కువగా ఎక్కువగా భావించద్దు, ఏ లోకాన్ని తక్కువగా ఎక్కువగా భావించవద్దు, ఏ శరీరాన్ని తక్కువగాను ఎక్కువగాను నువ్వు ఎంచుకోవద్దు. అన్ని సమానమే. ఏ స్థితిలో ఉండేటప్పుడు దానికి సంబంధించిన పనిలో నువ్వు ప్రతిభను సాధించు, అప్పుడు నువ్వు ముందరికి వెళుతావు. అన్ని శరీరాల్లో, అన్ని స్వరాల్లో, అన్ని లోకాల్లో, అన్నిట్లోనూ నువ్వు ప్రాధాన్యతను, ప్రావీణ్యాన్ని పొందుతావు. అయ్యో నేను ఇంకా ఇక్కడే ఉండానే, మూలాధారంలోనే ఉండానే, నేను ఇంకా ఫస్ట్ స్వరంలోనే ఉండానే అని నువ్వు అనుకోవద్దు. ఎక్కడున్నావో, ఏది నేర్చుకుంటున్నావో, ఏ పని చేస్తున్నావో దాంట్లోనే నువ్వు ప్రావీణ్యతను సంపాదించు. దేనికది ప్రాధాన్యత కలిగి ఉంటుంది. నీ ప్రయాణం ముందరికి కొనసాగిపోతుంది. ఒక మనిషి చిన్న బిడ్డగా పుట్టి పెద్దవాడయ్యి మధ్యస్థానానికి వచ్చి ముసలోళ్ళు ఎలా చనిపోతారో అదే విధంగా ప్రతి ఒక్క మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగి దైవత్వాన్ని పొందుతారు అని చెప్పినారు సార్. అలా పొందాలంటే నువ్వు ఎక్కడ ఏ స్థానంలో ఏ పని చేస్తుంటే, ఏ స్వరంలో, ఏ స్థితిలో, ఏ చక్రాలో, ఏ లోకంలో ఉంటే దానికి సంబంధించిన పని నువ్వు సక్రమంగా చేసినావంటే ఆత్మజ్ఞానివి అయిపోతావు. అన్ని సరి సమానమైన ప్రతిపత్తి, సరి సమానమైన అందచందాలు కలిగి ఉన్నాయి. అది ఎరుకలో ఉంచుకున్నవాడే కైవల్యంలో ఉన్నవాడు. అన్ని సరి సమానమైనవే. ఉదాహరణకు చూడండి, 1వ తరగతి తక్కువ కాదు, 10వ తరగతి ఎక్కువ కాదు. మరి 10వ తరగతి ఎక్కువైతే ఒకటేసారి 10వ తరగతిలో కూర్చొని పెట్టవచ్చు. కొంతమంది నాలెడ్జ్ బాగున్న పిల్లలు ఉన్నారు, పోయి కూర్చోబెడతా అన్నామా, అన్ని క్లాసులు చదివితేనే అక్కడ కూర్చోబెడతాం. ఏ ఏ తరగతిలో తీసుకోవాల్సిన జ్ఞానం అక్కడ తీసుకోవాలి, ఏ ఏ చక్రాలు తీసుకోవాల్సిన జ్ఞానాన్ని అక్కడ తీసుకోవాలి, ఏ ఏ స్వరంలో తీసుకోవాల్సిన జ్ఞానాన్ని, ఏ ఏ లోకంలో తీసుకోవాల్సిన జ్ఞానాన్ని మనము తీసుకుంటూ ఆచరిస్తూ దాంట్లో నైపుణ్యాన్ని సాధించాలి. అప్పుడు మనకు అన్ని అందంగా కనిపిస్తాయి. జీవితం అనేది అందంగా ఉంటుంది. అదే ఆత్మజ్ఞానము అని మనకు పత్రి సారు తెలియజేసినారు. నాకు ఈరోజు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి
బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనందరి తరఫున అత్రీజ్ సార్కు నేను ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.